శ్రీ భక్త మార్కండేయ దేవాలయ సత్సంగ్ 18వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీ భక్త మార్కండేయ సత్సంగ్ స్తోత్రమాలిక పుస్తకం ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ భక్త మార్కండేయ దేవాలయ సత్సంగ్ 18వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సత్సంగ్ ప్రధాన నిర్వాహకులు ఆకుబత్తుని గౌరి శ్రీనివాస్ మరియు సత్సంగ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ సత్సంగ్ స్తోత్రమాలిక పుస్తకం ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక, ప్రముఖ వేద పండితులు తిగుళ్ల విశ్వశర్మ, ఆలయ అర్చకులు మెడపల్లి శ్రీనివాస్ శర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ స్తోత్రమాలిక పుస్తకాన్ని సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ జిఆర్, గోదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మహేష్, రాజ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు గాజంగి నందయ్య, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం, ప్రముఖ వ్యాఖ్యాత పాంపాటి రవీందర్, సత్సంగ్ ప్రధాన నిర్వాహకులు ఆకుబత్తుని గౌరి శ్రీనివాస్, గుడికందుల వెంకన్న, కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, మాజీ అధ్యక్షులు, సత్సంగ్ సభ్యులు, మాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు మన జగిత్యాల ప్రాంతంలో నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కనుక చాలా ప్రాంతాలలో మన జగిత్యాల గురించి చెప్తుంటారు. మాకు విష్ణు సహస్రనామం కావాలంటే ఇక్కడ అంటే జగిత్యాల, భగవద్గీత కావాలంటే ఇక్కడ జగిత్యాల, భజన్స్ కావాలి ఎక్కడంటే జగిత్యాల, చివరి వరకు చక్కనైనటువంటి యొక్క 4 మాటలు మాట్లాడే వాళ్ళకైనా ఉన్నారంటే జగిత్యాల. ఇవన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి ఎన్ని దేవతలు వచ్చేది ఒక పాటురంగ విఠాడు తప్ప ప్రపంచంలో ఉండే దేవతలు కనుక ఇవన్నీ సేకరించడం, స్థాపించడం, నిర్వహించడం ఒక ఎత్తు అయితే ప్రతిదాని వెనుక ఒక పగలుకు ఒక రాత్రి ఉంటుంది, ఒక మంచికి ఒక చెడు ఉంటుంది, ఒక ఆనందానికి ఒక దుఃఖం ఉంటుంది. చాలా మంది హైందవ ధర్మాన్ని రకరకాలైన స్థితిని, మంచి పరిస్థితుల్ని కొంచెం చీకటి చేయాలనే ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతున్నాయి, ఉన్నాయి. కనుక సత్సంగాన్ని చేసుకోవడం ఎంత గొప్పతనమో సత్సంగ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోవడం కూడా అదే మన బాధ్యత. విజ్ఞాపన చేస్తుంది. కాలం చాలా గొప్పది, కరిగిపోతుంది ఎవరికైనా. అంటే ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితం బాగు చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి. ఇప్పుడు శ్రీమంతాల నుంచి ఇక్కడ వచ్చాను, ఓ 4 నిమిషాల ఆయుష్యం అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు. కనుక అందరినీ ఆదరించాలి, అందరితోనే కలిసి ఉండాలి, మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి, ఇతర ధర్మాన్ని కూడా స్వాగతిస్తూ ఉండాలి. కేవలంగా భగవంతుని యొక్క సంతానం ఒక్కళ్ళ ఇద్దరంటే ఒక మనుషులే కాదు, చెట్టు వాటి సంతానమే, పక్షులు వాటి సంతానమే, పరమాత్ముడు కనిపించేటుడిగా 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడి యొక్క సంతానమే. కనుక భగవంతుడికి సంతోషం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే తల్లికి కొడుకులు బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందమో భగవంతుడికి కూడా ఏ సంప్రదాయంగా కానీ అందరూ కలిసిమెలిసి సమాజానికి సేవ చేస్తూ కలిసి ఉండడం ద్వారా భగవంతుడికి సంతోషం కలుగుతుంది అనే విషయం మన సత్సంగాల ద్వారా, పెద్దల ద్వారా, గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి. సర్వలోకటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒక మూర్తిగా ఇక్కడ విరాజిల్లుతున్న ఒక అమ్మవారిగా, ఒక రామచంద్రమూర్తిగా, ఒక భక్త మార్కండేయుడిగా, ఒక ఆంజనేయ స్వామిగా, ఒక దత్తాత్రేయుడిగా, మనందరి రూపంలో ఒక భక్తుడిగా అవతరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం. లోపల ఉన్న పరమాత్ముడిని మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప లోకంలో ఇంకా ఏ లేదు కనుక
అటువంటి నామస్మరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో మనం నామస్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒక కేంద్రం, ఒక స్థలం, ఒక భగవంతుని యొక్క పాదాల దగ్గర ఆ మూర్తిని చూసుకుంటూ చేస్తే, ఎందుకంటే సత్సంగం అంటే ఇంట్లో చేసుకున్న దానికన్నా ఆలయానికే ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అంటే, లోపల ఒక మూర్తి కనిపిస్తుంది. ఒక రామచంద్రమూర్తిని చూసినాం. శ్రీరాఘవం దశరథాత్మనం అక్రమేయం సీతాపదీం అనేటువంటి ఒక శ్లోకం చెప్తే, ఆ శ్లోకంలో ఉండే దండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి, కోదండాన్ని ధరించిన రామచంద్రమూర్తి కనిపిస్తాడు. ఆ రామచంద్రమూర్తిని చూసినప్పుడు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఒక పదము, ఒక వాక్యం, ఒక కీర్తనగా మారి అది వాక్కుల ద్వారా బయటకు వస్తుంది. కనుక అందరిలో ఉండేటువంటిగా ఆ భగవన్ నామాన్ని ఒక దగ్గర చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది నామస్మరణ చేస్తే అంటే, మనం చేసిన పాపాలన్నీ దూరం అయిపోతాయి. సత్సంగం గురించి మీకు అందరికీ చెప్పే ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం లేవు, ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినారు. మన గురువర్యులు కూడా సత్సంగం అంటే ఏమి తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నా అన్ని విషయాలు ఆకలింపు చేసుకునేటువంటి కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సత్సంగమే. దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని సాక్షాత్తు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో మనకు తెలియజేసినారు. కనుక అటువంటి సత్సంగం ఈనాడు ఇంతింతై పెద్దలు చెప్పినట్టుగా ఒక బీజము, ఒక వృక్షముగా మారి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితులలో మనం ఉన్నందుకు ఈనాడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఒక సత్సంగం ఉంటే తప్ప మనను కాపాడుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. మన సంస్కారం అంతా అడుగంటి పోకుండా ఒక సత్సంగం ద్వారా సంస్కారాన్ని పైకి తేవాలనేటువంటి సదుద్దేశము చేత భక్త మార్కండేయ స్వామి దేవాలయం వాళ్ళు ఒక 18 సంవత్సరాల నుంచి కష్టపడి ఈనాడు ఇంతమందిని తయారు చేసినారు. దీంట్లో ఉండేటువంటి ప్రధాన ఉద్దేశం ఒకటే. 18 అంటే 8, 1, 2గా ఉన్నాయి. ఒక్కటైనటువంటి పరమాత్మని అష్టైశ్వర్యాలు అనేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కేవలం మనం పరమాత్మ యొక్క దివ్య చరణాలు చేరాలి అనేటువంటి సంకల్పము చేత మన ద్వారా ఇంకో 10 మంది ఇదే సత్సంగానికి వచ్చి మన సంస్కారాన్ని, సత్సంగానికి వస్తే మొట్టమొదటిగా ఏముంటుందంటే రూపాయి ఖర్చు లేదు మనకు. వాస్తవంగా ఆలోచన చేస్తే బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ బొట్టును పెడతారు, కూర్చోవడానికి ఓ ఆసనం వేస్తారు, ఉక్క పోస్తే ఓ ఫ్యాన్ వేస్తారు, పదం అనరాకపోతే ఓ పుస్తకం ఇస్తారు, మంచిగా అనగలిగితే ఓ మైక్ ఇస్తారు. ఇవేవి చేతగాక చప్పట్లు కొట్టినా చివరికి పెట్టేదైతే ప్రసాదం అయితే ఇస్తారు. కనుక ఒక సత్సంగానికి వస్తే ఒక సంస్కారం అలవాటు అవుతుంది. కనుక అటువంటి సంస్కారం ఈనాడు మనం కాపాడుకొని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునేటువంటి స్థితి ఇంకా 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 ప్రపంచ వ్యాప్తమై పరమాత్మ యొక్క దివ్య పరిమళ సుగంధం ఏదైతే ఉందో అందరికీ విరాజిల్లేటట్టు పరమాత్మ ఆశీర్వదించాలని ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ఇక్కడ నిర్వాహకులైన ఆకుపత్తిని శ్రీనివాస్ గారు, ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సత్సంగ స్తోత్రం మాలిక వల్ల మనకి ఏం లభిస్తుంది అనే క్వశ్చన్ అందరికి రావచ్చు. అది చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో అన్ని దేవతలకు సంబంధించిన భజనలు పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఇలాంటి సత్సంగ స్తోత్రం అధికారులకు నిర్వహించడం లేదు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా వేయడం జరిగింది. దేవాలయానికి సంబంధించినే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ పట్టణంలోని ఎన్ని సత్సంగాలు ఉన్నాయో అన్ని సత్సంగాల భజనలు పొందుపరచడం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన భజనలు కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్తోత్ర మార్గాలను ప్రతి ఒక్కసారి ప్రతిరోజు మీరు ముందుకొని చూసినట్టుంటే నిజంగా స్వర్గమే. సత్సంగానికి వస్తే ఇవాళ పెద్దలు చెప్పినట్టు మనశ్శాంతి అనేది తప్పకుండా కలుగుతుంది. మీ అందరికీ అనుభవం. ఇంటికాడ ఎన్ని సమస్యలు ఉన్నా వీటికి వచ్చి ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చుని ఈ భజనలో కూర్చుంటే ఆ గంట సేపు నిజంగా మనం స్వర్గంలో కూడా అనుభూతి కలుగుతుంది. ఇంత చక్కని అవకాశాన్ని నాకు కూడా కలిగించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే కాలాతీతమైంది, నాకు శివకు ఇచ్చారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీ అందరితో ఇంకా